శ్రీ గురుభ్యో నమ. మన సనాతన ధర్మంలో నదులకు ఒక విశిష్టమైనటువంటి ఒక స్థానాన్ని మన పెద్దలు కలగజేశారు. ఆ నదులను దేవతలుగా మనం భావిస్తూ పూజ, అదేవిధంగా స్నాన దానాది కర్మలు కూడా నదీ తీరంలో చేస్తూ రావాలి అనుకొని, ఎక్కడైతే మనకు నీతి శాస్త్రంలో కూడా చెప్తూ వస్తారు, పంచయత్ర నవిద్యంతే నతత్ర దివసం వసేతని. ఎక్కడైతే ఈ 5 ఉండవో అక్కడ ఒక్కరోజు కూడా మనం నివాసం చేయకూడదు అని. దాంట్లో ముందుగా చెప్పేది నది అనుకొని, నది లేనిటువంటి ప్రాంతంలో అక్కడ మనుషులు నివాసం ఉండకూడదు అని కూడా మనకు శాస్త్రంలో చెప్తూ ఉన్నాయి. అటువంటి నదుల్లో అత్యంత ప్రముఖమైనవి గంగా, యమున, సరస్వతి, ఇటువంటి నదులు చాలా ఉన్నాయి. ఈ గంగా, యమున, సరస్వతి ఈ 3 నదులు కలిసేటువంటి ప్రదేశం ఏదైతే ఉన్నదో దాన్ని ప్రయాగరాజ్ అనేటువంటి పేరుతో పిలుస్తున్నాం. దాన్ని మనకు ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఎక్కడ కూడా తీర్థరాజము అంటే అన్ని తీర్థాలకు ఈ ప్రయాగరాజ్ అనేది ఒక రాజు లాంటిది అనుకొని చెప్తూ వస్తున్నారు. అక్కడ మామూలు రోజుల్లో కూడా అక్కడ స్నానము, దానము ఇవన్నీ చేస్తే అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ వస్తాయని శాస్త్రం చెప్తుంది. దాంట్లో కూడా కుంభమేళ, దాంట్లో కూడా మహాకుంభమేళ అంటే 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఈ మహాకుంభమేళ సందర్భంగా ఎవరెవరైతే మీ శరీరంలో శక్తి ఉందో మీరందరూ వెళ్ళి ఆ కుంభమేళలో స్నానాన్ని, అక్కడ వెళ్ళిన తర్వాత ఎత్కించి మీకు చేతనైనంతటువంటి దాన ధర్మాలను మీరు చేయడం ద్వారా మీరు సర్వపాపై ప్రముచ్యతే, అన్ని పాపాల నుంచి బయటపడుతూ రావడము, తర్వాత మీ మానసిక శుద్ధి అనేది కూడా దీని నుంచి కలుగుతూ వస్తుంది. ఇక్కడ ఆ గంగా నది అనేటువంటిది, యమునా నది అనేటువంటిది, సరస్వతి అంతర్వాహినిగా కూడా ఆ 3 నదులు అక్కడ కలుస్తూ వస్తున్నాయి. మామూలుగా కూడా మనకు పుష్కరాలు అనేటివి, కుంభమేళ అనేవి మన సనాతన సంప్రదాయంలో చెప్పినారు. పుష్కరము అంటే ఏంటి అంటే బ్రహ్మదేవుని యొక్క కమండలంలో ఉండేటువంటి తీర్థరాజు, ఆ ఉండేటువంటి జలానికి పుష్కరము అనేటువంటి పేరు. ఆ పుష్కరము ప్రతి సంవత్సరము కూడా ఒక్కొక్క నదిలో ప్రవేశం చేస్తూ వస్తుంది అనుకొని మనకు సనాతన ధర్మంలో చెప్తూ వస్తున్నారు. అదేవిధంగా సముద్రాన్ని, పాల సముద్రాన్ని మథనం చేసినారు, అక్కడి నుంచి అమృతం పుట్టింది అనేటువంటి కథ అందరికీ విదితమే. ఆ అమృతంలో నుంచి 4 బిందువులు భూమి మీద పడతాయి. దాంట్లో ఒక బిందువు ప్రయాగరాజులో పడుతుంది అనుకొని, అక్కడ ఈ 4 బిందువులు ఎక్కడైతే పడతాయో అక్కడ మాత్రమే ఈ కుంభమేళ అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ వస్తారు. ప్రయాగరాజ్ అనేది స్వతసిద్ధంగా 3 నదులు, అత్యంత శ్రేష్టమైన నది ఏది అంటే ఎవరిని అడిగినా కూడా చెప్తూ వస్తారు గంగా అనుకొని. గంగా గంగేతి యోబ్రూయాత్ యోజనానాం శతైరపి అంటే ఎవరైతే నేను గంగా స్నానం చేస్తున్నాను అనుకొని రోజు మన ఇంట్లో బకెట్లో నీళ్ళు మనం స్నానం చేసుకున్నా కూడా ఆ జలంలో గంగామాత ప్రవేశించి మన పాపాలను పోగొడుతూ వస్తుంది అనుకొని. అందుకే ప్రతి ఒక్క పూజా కార్యక్రమాలు చేసేటప్పుడు కానీ, ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు కానీ గంగా స్మరణ లేకుండా ఏ ఆస్తికుడు కూడా పూజ అనేదాన్ని చెయ్యడు. అటువంటి గంగామాత, అదేవిధంగా యమునామాత, సరస్వతి అంతర్వాహిని అయినటువంటి సరస్వతి నది, ఈ 3 నదులు కలిసి ఎప్పుడు సంవత్సరంలో 365 రోజులు అత్యంత పరమ పవిత్రంగా ఉండేటువంటి ప్రయాగరాజు క్షేత్రంలో ఈ మహాకుంభమేళ సందర్భంగా స్నాన దానాదులు చేసుకున్నారు అంటే ఇటువంటి అవకాశం ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే లభిస్తుంది. వెనక మన తాతల కాలంలో ఇటువంటి అవకాశం కావాలంటే దొరకలేదు. నెక్స్ట్ మన మనవళ్ళ కాలానికి వచ్చేసరికి ఇటువంటి అవకాశం దొరుకుతుందా అంటే కూడా మనం చెప్పలేం. ఇప్పుడున్నటువంటి ఈ సందర్భంలో ప్రతి ఒక్కరూ వెళ్ళి ప్రయాగరాజులో తీర్థస్నానం చేయాలి. చేసే ముందు మీ కాలకృత్యాలన్నీ తీర్చుకున్న తర్వాత శుచిగా నది దగ్గరికి వెళ్ళి నదిలో ఒకసారి స్నానం చేసిన తర్వాత బ్రాహ్మణముఖంగా స్నాన సంకల్పాదులన్నీ చేసి
తర్వాత స్నానాన్ని అంటే పవిత్రమైనటువంటి స్నానాన్ని చేయాలి. స్నానం చేసిన తర్వాత మన పెద్దలకు అక్కడ తీర్థశ్రాద్ధాదులన్నిటినీ కూడా చేసుకొని రావాలి. అంటే ఈ కుటుంబంలో చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో తండ్రి, తాత, ముత్తాత ఇటువంటి వాళ్ళందరికీ కూడా శ్రాద్ధాదులను చేస్తే వాళ్లకు అక్కడ అమృతమైనటువంటి ఒక సద్గతులు కలుగుతూ వస్తాయి అనుకొని మనకు శాస్త్రం చెప్తూ ఉంది. అందువలన శరీరంలో శక్తి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ సువర్ణ అవకాశాన్ని జారవిడుచుకోకుండా అందరూ కూడా ప్రయాగరాజ్ వెళ్ళి అక్కడ స్నానాది కర్మలను చేసి మీరు మీకున్నటువంటి పాపాలను కడుక్కోవాలి అనుకొని ప్రార్థన.